శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ చిన్న మంత్రం జపిస్తే చాలు, మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఎంత మొండివారైనా ఖచ్చితంగా మీ దారికి వస్తారు. వారంతట వారే మీకు ఫోన్ కూడా చేస్తారు. హనుమాన్ దేవుడు సంకల్పం ఉంటే 11 రోజులు కనుక మీరు చేస్తే, మీ ఎలాంటి కోరుకున్నా సరే, ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా తీరుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే హనుమంతుని సంకల్పం అనేది చాలా శక్తివంతమైనది. అంటే మనం ఆ దేవుడు ముందుగా మన సమస్యలు చెప్పినట్లయితే, ఆ దేవుడే మనకి స్వయంగా చెప్పినట్లు మన సమస్యను తీసుకువెళ్ళి ఆయన పాదాల ముందు ఉంచినట్లనమాట. ఎంత పెద్ద సమస్యకైనా సరే ఒకే ఒక్క పరిష్కారం అంటే ఆంజనేయ స్వామిని కనుక మనం భక్తితో, మనస్ఫూర్తిగా ఈ సంకల్పం కనుక మనం చేసుకున్నామంటే ఎంతటి కష్టమైనా సరే, ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. అలాగే ఈ వీడియో మీ కంటపడిందంటే ఏదో ఒక కారణంతో ఆ దేవుడు మీకు మీ జీవితంలోకి మంచి మార్పు రావాలి, మంచి మార్పు జరగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ స్వామివారు ఈ వీడియో మీ కంటపడేటట్టు చేశారనమాట. అంటే మీ సమస్యకు ఒక పరిష్కారం చూపించబోతున్నారు. సాక్షాత్తు ఆ దేవుడేని ఈ వీడియో మీ కంటపడడం మీ అదృష్టం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇది చిన్న మంత్రాన్ని మీరు చేయండి. మీరేం చేస్తారంటే, ఇది చేయడం అంత ఈజీ ఏం కాదు. 11 రోజులు చేయాలి. 11 రోజులు కూడా చాలా నియమనిష్టలతో చేయాలి. చాలామంది కూడా చేశామనుకొని స్టార్ట్ చేసి కొంతమంది చేయలేక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 11 రోజులు కనుక మీరు గట్టిగా మా కోరిక తీరాలి అనేటటువంటి సంకల్పంతో మీరు ఆ 11 రోజులుగా కరెక్ట్గా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ 100కి 1000% అనేది వస్తుంది. అయితే ఈ పరిహారం అనేది మంగళవారం అయినా సరే, లేదంటే హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి ఇష్టపడిన శనివారం రోజైనా సరే చేసుకుంటే చాలా మంచిది. అంటే ఏ రోజు ప్రారంభించినా సరే పర్వాలేదు, కానీ హనుమంతు స్వామి వారికి ఇష్టమైన రోజుల్లో ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారనమాట. అంటే మంగళవారం నుంచి 11 రోజుల వరకు మీరు చేయాల్సి ఉంటుంది వరుసగా. అయితే ఇది చేసేటప్పుడు కొన్ని నియమనిష్టలను ఆచరించాలి. అంటే మీరేం చేస్తారంటే, ఇంట్లో నాన్ వెజ్ అస్సలు వండుకోకూడదు, అలాగే తినకూడదు కూడా. చక్కగా శుభ్రంగా ఉండాలి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో ఏదైనా బూతులు మాట్లాడడం కానీ, కోపడడం కానీ ఎదుటి వాళ్ళపై అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని ప్రతి క్షణం కూడా మనతో పాటుగా ఉంటూ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఈ మనిషి ఎలా ఉంటున్నాడో, కరెక్ట్గా ఉంటున్నాడా లేదా అని మనల్ని ప్రతి క్షణం కూడా మన మీద ఆయన చూపు అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఈ పరిహారాన్ని మగవాళ్ళైనా చేయవచ్చు, లేదంటే ఆడవాళ్ళైనా సరే చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఎలాంటి కోరికైనా సరే చెడ్డ పనులకు మాత్రం చేయకూడదు. మనసులో మంచి మాత్రమే, అంటే మంచికి మాత్రమే కోరుకుని చేయాలి. ఎదుటి వాళ్ళకి చెడు జరగాలి, ఎదుటి వాళ్ళు మాకు సరెండర్ అయిపోవాలి, ఎదుటి వాళ్ళు మాకు లొంగిపోవాలి, ఇలాంటివేవి కూడా చేయకూడదు. మనం మంచికి మాత్రమే ఈ పరిహారం చేయాలి. చెడుకి చేస్తే మనకి అది అనేది తిప్పు కొడుతుందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోరికలో న్యాయం ఉండాలి. మన కోరికను న్యాయంగా, క్లియర్గా మనకు ఒకటి అనుకుని దానికోసం 11 రోజులు కూడా ఈ సంకల్పం చేయండి. సింపుల్గా అసలు ఏమీ లేదండి. అయితే ఏం చేస్తారంటే, ఈ పరిహారం అనేది, అంటే ఈ మంత్రం అనేది సింపుల్గా ఇలా చేయడం వల్ల చాలామంది కూడా సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి. మీరు దేవుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారో? మంగళవారం రోజున అమ్మవారినైనా సరే నమ్ముకొని మొదలు పెట్టుకుని చేయండి. అయితే చక్కగా ఉదయాన్నే స్నానం చేయాలి. వెంటనే అంటే స్నానం చేసి పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. మనకి ఆంజనేయ స్వామి వారి పటం ఒకటి మన ఇంట్లో ఉండాలి. ఆంజనేయ స్వామి వారి పటం తీసుకొని ఆ స్వామివారి పటం ముందు
నెయ్యితో దీపారాధన చేసి స్వామివారి ముందు ఏదైనా పండ్లు నైవేద్యాన్ని పెట్టిన తర్వాత స్వామివారి ముందర మీరు 11 సార్లు హనుమాన్ చాలీస చేసినా సరే పర్వాలేదు. అంటే మనసులో చెప్పుకున్నా పర్వాలేదు, బయట చెప్పుకున్నా పర్వాలేదు. అదేంటంటే ఆ మంత్రం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆ మంత్రం ఏంటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్యమా హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అనే ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు జపించాలి. నేను మీకు ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. చక్కగా మీకు తెలియకపోతే రాసుకునే ఆ మంత్రాన్ని మీరు చెప్పలేకపోతే మీరు ఇది చూసైనా సరే చదవచ్చు. అయితే స్వామివారి ముందర మనకి చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా మనం చేసుకున్న తర్వాత ఆ స్వామివారి ముందర కూర్చొని ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని కూర్చుని 11 సార్లు చెప్పిన తర్వాత మాత్రమే లేవాలి. మధ్యలో లేచి మళ్ళీ కూర్చుని తర్వాత చెప్పుకోవడం ఇలాంటివేవి కూడా చేయకూడదు. కాబట్టి 11 సార్లు మీరు ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాతే మీరు అక్కడి నుంచి లేవాలి. అయితే మీరు ఏం చేస్తారంటే అదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు ఏమనేది మీరు తినచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అక్కడ పెట్టినటువంటి పండ్లు కానీ ప్రసాదం కానీ అందరికీ కూడా పంచచ్చు. అలా చేసిన తర్వాత మీ మనసులో ఉండే కోరిక 11 రోజులు నిష్టగా చేయాలి. మనం ఏదైనా సరే పొరపాట్లంటే కోపడడం, ఎదుటి వాళ్ళని గబుక్కుని ఏదైనా కోపంగా తిట్టడం, ఇంట్లో నాన్ వెజ్ తినేయడం ఇదేది కూడా చేయకూడదు. 11 రోజుల పాటు నిష్టగా జాగ్రత్తగా చేయాలి. అలా ఏదైనా కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ టైం రావచ్చు. అలా మధ్యలో ఏదైనా సరే ఆటంకాలు వస్తే మళ్ళీ మంగళవారం కానీ శనివారం కానీ ఈ యొక్కది మళ్ళీ మొదటి నుంచే మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. అయితే మీరు మొదలు పెట్టుకునేటప్పుడు ఏ రోజు మొదలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ వరుసగా 11 రోజులు చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి స్వామివారికి మంగళవారం అన్న శనివారం అన్న ఇష్టం కదా. మంగళవారం మొదలు పెట్టుకునేటప్పుడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పనులన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవాలి. ఆ టైంలో మీకు ఈ పరిహారం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్న 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలోనే మీరు ఆంజనేయ స్వామికి కానీ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే బ్రహ్మముహూర్తంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో బజరంగ బలి అనేటటువంటి ఒక చిన్న మంత్రాన్ని చెప్పుకోండి. ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ మంత్రం అనేది ఎవరి కోసం చేసుకున్నా సరే పర్వాలేదు. పిల్లల కోసమైనా సరే, మనం ఇష్టపడే వాళ్ళ కోసమైనా సరే, భార్యాభర్తల కోసమైనా సరే, భర్త మారాలన్నా సరే, ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆటంకం వస్తే మధ్యలోనే ఆపేసి మళ్ళీ వరుసగా 11 రోజులు ప్రశాంతంగా మొదలుపెట్టుకోండి. అయితే అలా మీరు వరుసగా చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మీరు ఎవరి కోసమైతే చేస్తారో వారి ప్రేమను తిరిగి పొందుతారు. వారి మీ ప్రేమను వెతుక్కుంటూ వస్తారు. అంత గొప్ప ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అంత గొప్ప విశిష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. అంత శక్తివంతమైన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే తప్పకుండా మీరు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో తప్పకుండా మీ దరికి చేరుతుంది. మీరేం చేస్తారంటే బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నించండి. ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.